ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలకు సిటీ ముస్తాబైంది. జాతరను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టనున్నారు. మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారన్న అంచనాలతో అందుకు తగ్గట్లుగా భద్రత, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా బోనాలు తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లను కూడా రూపొందించారు. ఇటు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. 2 రోజుల పాటు సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను మళ్లించనున్నారు. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాలు ఘటోత్సవం తర్వాత సోమవారం భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 10:30 గంటల సమయంలో అత్యంత కోలాహలంగా అమ్మవారి గజవాహన ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులకు సంబంధించి కావచ్చు, లష్కర్ బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయి రేపు వేకువజామున 3 గంటలకి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత కూడా లష్కర్ బోనాలు చాలా అంగవంగ వైభవంగా మొదలవుతాయి. ప్రస్తుతానికైతే నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ప్రధాన ముఖద్వారం వద్ద చూసి భక్తులకు సంబంధించి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇటు కేవలం హైదరాబాదే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి బోనం ఎత్తుకొచ్చే మహిళలతో పాటు సాధారణ భక్తులకు విఐపీలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న విజువల్స్లో చూసుకోవచ్చు. అమ్మవారి ముఖద్వారానికి సంబంధించి కావచ్చు, ఆలయ ప్రధాన గోపురానికి సంబంధించి కూడా డెకరేషన్ కొనసాగుతుంది. ప్రతి ఏడాది ఆషాఢం సందర్భంగా జరిగే లష్కర్ బోనాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో జరిగే ఆషాఢ బోనాలకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా చూస్తుంది. వాటికి సంబంధించి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా హైదరాబాద్లో ఆషాఢ బోనాలు కొనసాగుతాయి. గోల్కొండ బోనాల తర్వాత కూడా సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కడా తీసిపోకుండా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని వస్తారు. ముఖ్యంగా బోనం సమర్పించే వారి భక్తులకు సంబంధించి కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక జోగినీలతో పాటు శివసత్తుల నృత్యాలతో కూడా ఈ ప్రాంతం అంతా మారుమవుతుంది. కాబట్టి సాధారణ భక్తులతో పాటు విఐపీలకి బోనం ఎత్తుకొచ్చే మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంతరాలు ఎదురకుండా కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ తొలి బోనం సమర్పించిన తర్వాత కూడా లష్కర్ బోనాలు ప్రారంభమవుతాయి. 2 రోజుల పాటు రేపు ఆ బోనాలు ఉంటాయి. తర్వాత రంగం కార్యక్రమం ఉంటుంది. ఉజ్జయిని మహంకాళి సంబంధించిన రంగానికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రసారికి అయితే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయిపోయి 2000 మంది పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయ పరిసర ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజే కొంత భక్తుల రద్దీ కనిపిస్తుంది. రేపు వేకువజామున 3 గంటలకి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బోనం సమర్పించిన తర్వాత లష్కర్ బోనాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రస్తుతానికైతే గత కొన్నేళ్లుగా అనువులను దృష్టిలో పెట్టుకుని ఈసారి భక్తులకు సంబంధించి కావచ్చు, సాధారణ భక్తులకు ముఖ్యంగా బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణలో ఆషాఢంలో జరిగే ఈ బోనాలకు సంబంధించి కావచ్చు, లష్కర్ బోనాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ 2 రోజుల పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు. కాబట్టి చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా సందడి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఇటు లష్కర్ బోనాలకు సంబంధించి కావచ్చు ఉజ్జయిని టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. రాజుతో కలిసి కిరణ్ 10 టీవీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి.